హాయ్. నా పేరు కే. సుధాకర్. ఫస్ట్ టైమ్ నేను ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి మా అన్నయ్య ఫ్రెండ్ దగ్గర విన్నాను. నేను కాకినాడ నుంచి వచ్చానండి. ఆహ్, వాళ్ళు చెప్పిన తర్వాత నేను హైదరాబాద్‌లోకొచ్చి వీళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది. కన్సల్టేషన్‌లో నాకు చూసి ఏం చెప్పారంటే, మీకు ఇన్ని నంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ అవుతాయని చెప్పారు. సో, నేను అంతలాగే ఖర్చు గట్టా చూసి కొంచెం భయపడ్డాను. ఫస్ట్ టైం నేను ఇక్కడికొచ్చింది 2009 సెప్టెంబర్‌లో వచ్చాను కన్సల్టేషన్‌కి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఇచ్చి కొన్ని ఈ మందులు వాడమని చెప్పారు. తర్వాత నేను మళ్ళీ ఆహ్, మార్చ్ 2010లో మళ్ళీ కన్సల్టేషన్‌కొచ్చాను. అప్పుడు ఆ ప్రొసీజర్ గురించి అంతా బాగా తెలుసుకొని నేను ఇంకా ప్రొసీజర్ చేయించుకుందామని డిసైడ్ అయ్యాను. ఏప్రిల్ 2 2010లో నాకు సర్జరీ జరిగింది. సర్జరీ జరిగిన తర్వాత సర్జరీ టైంలో కూడా పెయిన్ లైట్‌గా వచ్చింది సర్జరీ చేసే రోజున. దాని తర్వాత పెయిన్ అనేది ఏమీ లేదు. ఎందుకంటే బేసికల్‌గా మనకి అనెస్థీషియా ఇస్తారు కాబట్టి. తర్వాత గ్రాడ్యువల్‌గా పెయిన్ తగ్గే ఆ కాన్సెప్ట్ అనేది లేదు. ఎందుకంటే పెయిన్ అనేది అసలు లేదు నాకు. కాకపోతే ఫర్ ద ఫస్ట్ 10 డేస్ మనకి స్టిచెస్ ఉంటాయి కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. 10థ్ డే అయిపోయిన తర్వాత స్టిచెస్ తీసేస్తారు. దాని తర్వాత మనకి యాజ్ యూజువల్‌గా నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. నాకు ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన 4థ్ డే నుంచి నేను నార్మల్‌గా ఆఫీస్‌కి వెళ్ళిపోయాను. సో, నాకైతే పెద్ద డిఫికల్టీగా ఏమి అనిపించలేదు. సర్జరీ జరిగిన 1 మంత్‌కి నాకు గ్రాడ్యువల్‌గా హెయిర్ ఇంప్రూవ్‌మెంట్ కనపడింది. ఐ మీన్ నాట్ ఎ వెరీ గుడ్ ఎక్స్‌టెంట్, బట్ లైట్‌గా స్టార్ట్ అయింది. సర్జరీ జరిగిన 3 మంత్స్, తర్వాత 6 మంత్స్, ఆ తర్వాత 9 మంత్స్‌కి నాకు చాలా డిఫరెన్స్ కనపడింది. ఇప్పుడు మీరు చూస్తున్న హెయిర్ నాకు 1 ఇయర్ సర్జరీ అయిన తర్వాత, ఎగ్జాక్ట్‌గా 1 ఇయర్ అయిన తర్వాత ఇది. సో, నాకైతే డిఫరెన్స్ చాలా బాగా వచ్చిందండి. కాన్ఫిడెన్స్ కూడా నాకు చాలా బాగా పెరిగింది. నాకు టోటల్‌గా 3500 గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేశారండి. ఈ ఏరియాలో ఐ మీన్ నాకు హెడ్ మొత్తం ఎక్కడైతే హెయిర్ బాగా పలుచగుందో అక్కడ మొత్తం హెయిర్ ఇంప్లాంట్ చేశారు. స్కార్ కూడా నాకు ఫస్ట్ టైం విజిబుల్‌గా ఉండేది. హెయిర్ సర్జరీ చేయించుకున్నప్పుడు నేను ఫర్ ద ఫస్ట్ 6 మంత్స్ హెయిర్ లెంగ్త్ బాగా తక్కువ పెట్టుకునేవాడిని. ఎందుకంటే కొత్తగా వచ్చే హెయిర్‌కి, మనకు ఎగ్జిస్టింగ్ హెయిర్‌కి లెంగ్త్ మొత్తం కరెక్ట్‌గా ఉంటుందని. సో, ఫర్ ద ఫస్ట్ 1 మంత్ స్కార్ బాగా కనిపించేది. దాని తర్వాత ఇప్పుడు స్కార్ అసలు ఇన్విజిబుల్‌గా ఉంది. ఇప్పుడైతే స్కార్ మీద కూడా నాకు హెయిర్ వస్తుంది. స్కార్ మీద కూడా నాకు హెయిర్ రావడం స్టార్ట్ చేసింది. అరౌండ్ 5th మంత్ తర్వాత నాకు స్కార్ మీద కూడా హెయిర్ రావడం